వెంటనే ఒక ఇంజనీర్ని కలిసి ల్యాండ్ చూపించి ఒక మంచి ప్లాన్ రెడీ చేయండి అని చెప్పా. తాను ఒక 2 days తర్వాత ఒక మంచి ప్లాన్ తీసుకుని వచ్చాడు. అది నాకు చాలా నచ్చింది. వెంటనే అతనికి కొంత డబ్బు అడ్వాన్స్గా ఇచ్చి ఒక మంచి రోజు చూసుకొని వర్క్ మొదలు పెట్టండి అని చెప్పాను. ఒక మంచి పంతుల్ని కలిసి భూమి పూజకు ముహూర్తం పెట్టించాను. ఉదయం 5 గంటలకి ముహూర్తం. ఫ్రెండ్స్తో ఆ రోజు ఆ సమయానికి అక్కడ చేరుకున్నాం. పంతులు గారు కూడా సమయానికంటే అరగంట ముందే వచ్చారు. అంతా అక్కడ కూర్చున్నాక పంతులు గారు చుట్టూ పరిశీలించి ఎందుకు అసహనంగా మొహం పెట్టారు. నేను వెంటనే ఏమైంది పూజారి గారు, ఇది నా చిన్నప్పటి కల, కాస్త నవ్వుతూ చేయండి, మీకు పారితోషికం ఏం తగ్గించను అని అన్నాను. ఆ మాటకి తాను కూడా కాస్త నవ్వి పూజ మొదలుపెట్టారు. పూజ అవ్వగానే అక్కడికి వచ్చిన వారందరికీ ప్రసాదం ఇచ్చాం. ఇంజనీర్తో నా కల ఇప్పుడు నీ బాధ్యత అని చెప్పాను. పూజారితో కలిసి నేను అక్కడి నుండి వెళ్ళిపోయాను. ఇంజనీర్కి తోడుగా ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేశాను. అతను మా కంపెనీ సెక్యూరిటీ వాళ్ళ తమ్ముడు. చాలా మంచివాడు, నమ్మకస్తుడు. ఇక ఇంటి బేస్మెంట్ వర్క్ నడుస్తుంది. వారం రోజుల్లో బేస్మెంట్ వర్క్ అయిపోయింది. ఆ రోజు ఆఫీసు నుండి నేరుగా అక్కడికి వెళ్ళి పనులు ఎలా జరుగుతున్నాయో చూసి ఇంజనీర్కి ఇంకాస్త డబ్బులు ఇచ్చి నా రూమ్కు వచ్చి అమ్మకి కాల్ చేశాను. ఇంకొద్ది రోజుల్లో మన ఇల్లు రెడీ అవుతుంది, నువ్వు సిద్ధంగా ఉండు, నీకోసం నీ కొడుకు కట్టిన అద్దాల మేడలో ఉండటానికి అని చెప్పగానే అబ్బో చాలే నీ బడాయి అని అమ్మ అనగానే ఆ మాటలకి ఇద్దరం కాస్త నవ్వుకొని కబుర్లు చెప్పుకొని కాల్ కట్ చేసి ప్రశాంతంగా పడుకున్నాను. సమయం 3 అవుతుంది. మా ఇంజనీర్ కాల్ చేస్తున్నాడు. నేను మంచి నిద్రలో ఉన్నాను. దాదాపు 4 సార్లు చేయగా అప్పుడు లిఫ్ట్ చేశా. చేయగానే సార్ ఆ పూజారి చనిపోయాడు అని చెప్తూ కాస్త ఆయాసపడుతున్నాడు. ఫ్యూజన్ బ్లాక్స్ విద్యుత్ ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ కట్టండి బాస్.